రేపు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ థర్డ్ డే అయితే జరగనుంది. మరి రేపు ఎలా ఉండబోతుందో షార్ట్‌గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ మ్యాచ్ వచ్చేసి ఇండోర్‌లో. పిచ్ విషయానికొచ్చేసైతే ఐస్ స్క్వేరింగ్ హోమ్ ఉండొచ్చంటాళ్ళు. చిన్న బౌండరీస్, ఫ్లాట్ ట్రాక్ ఉండొచ్చంటాళ్ళు. లాస్ట్ మ్యాచెస్ కూడా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జరిగినప్పుడు 350 ప్లస్ వచ్చినాయి స్కోరు. ఇక 300 ప్లస్, 350 ప్లస్ అట్లా వచ్చినాయి. రేపు కూడా స్కోరింగ్ గేమే ఉండొచ్చు. టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవచ్చు మోస్ట్‌లీ. సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ కొంచెం ఈజీ ఉంటది. మళ్ళా డ్యూ కూడా ఉంటది. మళ్ళా చేజు కొంచెం ఈజీ ఉంటాయి. చిన్న బౌండరీస్ ఇండోర్‌లో. 70 మీటర్స్ లోపే ఉంటాయి అట్లా బౌండరీస్. ఇక మరి చూడాలి, టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవచ్చు అనుకుంటాను మోస్ట్‌లీ. మరి రేపు సిరీస్ అయితే లెవెల్ ఉంది కాబట్టి రేపు ఇండియా అయితే తప్పకుండా గెలవాలి. 1-1తో ఉంది సిరీస్. న్యూజిలాండ్ గెలిస్తే అయితే ఇక ఓడిఐ సిరీస్ న్యూజిలాండ్‌కి పోతది. మరి న్యూజిలాండ్‌ని ఆపాలంటే ఇప్పుడు మరి న్యూజిలాండ్ టీంలో ఏం చేంజెస్ ఉండకపోవచ్చు. వాళ్ళు సేమ్ టీమ్‌తోనే వెళ్ళొచ్చు. లెనాక్స్‌తోనే కంటిన్యూ చేయొచ్చు వాళ్ళు. లాస్ట్ మ్యాచ్‌లో బాగా చేసిండు. ఇప్పుడు లెనాక్స్‌ని కొంచెం అటాకింగ్ చేయాలి అనిపిత్తాంది నాకు. మరి తనని అంత డిఫెన్స్‌గా ఆడుతున్నట్టు అనిపిస్తుంది. మంచిగా బౌలింగ్ చేస్తానని అనిపిస్తాం కానీ తనని కొంచెం అగ్రెసివ్ ఆడితే బాగుంటుంది. మళ్ళీ న్యూజిలాండ్ ఫీల్డింగ్ బాగుంటుంది. ఇండియా చేజింగ్ చేస్తే మరి చూసుకోవాలి ఇండియా. మరి వాళ్ళ ఫీల్డింగ్ బాగుంటుంది న్యూజిలాండ్ది. ఇప్పుడు మళ్ళా ఇండియా టీం విషయానికి వచ్చేసి అయితే ఇండియా టీంలో హర్షదీప్ సింగ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ వస్తే ఎవరి ప్లేస్లో వస్తారో చూడాలి. మరి ప్రసిద్ధి ప్లేస్లో రావాలి కానీ మరి ఆ చేంజ్ ఉండదో డౌటే. ఉంటే మరి చూడాలి. హర్షదీప్ సింగ్ ఉంటే మరి ఇప్పుడు ఈ మంచిగా స్వింగ్ ఉంటుంది. మీకు సిరాజ్, హర్షదీప్ సింగ్ ఇద్దరు పవర్ ప్లేలో వేయచ్చు మోస్ట్లీ. డెత్లో కూడా ఒక మంచి ఆప్షన్ ఉంటుంది హర్షదీప్ సింగ్ దగ్గర నుంచి. ఇక మళ్ళా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళందరూ మంచి ఫామ్లోకి రావాలనుకుంటారు. ఇద్దరు మంచి మంచి నాక్స్ ఆడాలనుకుంటారు రేపు కూడా. మరి విరాట్ కోహ్లీ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాలనుకుంటారు రేపు. మీకు కేఎల్ రాహుల్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాలి. గిల్, ఇక మళ్ళీ శ్రేయస్ అయ్యర్ వీళ్ళందరూ మంచి ఇన్నింగ్స్ ఆడాలనుకుంటారు. జడేజా, శ్రేయస్ అయ్యర్కి న్యూజిలాండ్ మీద మంచి రికార్డ్స్ ఉన్నాయి కానీ ఈ సిరీస్లో ప్రస్తుతానికి అయితే ఆడలే. రేపు మంచిగా ఆడాలని కోరుకున్నాం. డైరీ మిచెల్ని కూడా కొంచెం టక్కున అవుట్ చేస్తే బాగుంటుంది. చూద్దాం మరి రేపు ఏమవుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.